హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చూసారు కదా, బెండకాయ ఫ్రై అండి. ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా బెండకాయ ఫ్రై అండి. ఈవెన్ మనం ఎప్పుడన్నా ఒక్కపొద్దు ఫాస్టింగ్ ఉన్నప్పుడు హ్యాపీగా చేసుకొని ఈ రెసిపీ తినేసేయొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఏం వేయకపోయినా సరే చాలా బాగుంటుంది. ఒక్కసారి చూడండి. ముందుగా 1/2 kg బెండకాయలు తీసుకొని వాష్ చేసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి 2 టేబుల్ స్పూన్ గ్రౌండ్ నట్స్ పల్లీలు వేసి కొంచెం వేయించాలి. మీ దగ్గర క్యాష్యూ ఉంటే క్యాష్యూ కూడా వేసుకోవచ్చు. 5 to 6 ఇలా వేసుకొని కొంచెం వేయించుకోవాలి. వేగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేయాలి. ఇంకొంచెం ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం ఫ్రై అయ్యాక చల్ల మిరపకాయలండి, దీన్నే ఉప్పు మిరపకాయలు ఊర మిరపకాయలు అంటారు. అవి వేసానండి ఎండుమిర్చికి బదులు. అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకొని ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసి ఇంకొంచెం ఫ్రై చేయాలి. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ విధంగా అవన్నీ యాడ్ చేయాలండి. మొత్తం యాడ్ చేసేసి ఒక్కసారి మిక్స్ చేయాలి. పోపు మొత్తం ముక్కలకు పట్టేలాగా ఫ్రై చేయాలి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయినవండి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక మొత్తం ముందే కాకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ 1.5 స్పూన్ వేసుకోండి. మీకు సరిపడా వేసుకోండి. ఆ తర్వాత 1/2 స్పూను పసుపు వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేయాలండి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత కారం అండి. కారము ఇది నేను నార్మల్ గొడ్డు కారం ఏం వేయనండి. ఆ గొడ్డు కారంలో కొంచెం కొబ్బరియను ధనియాలు వేసి మిక్సీ పట్టేస్తాను. ఇది ఫ్రైస్కి వేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఈ విధంగా ఫ్రై అవుతుందండి. 10 నిమిషాలు కనుక మూత పెట్టినట్లయితే నేను అలా చేస్తానండి. కారం అది ఇలాంటి ఫ్రైస్లో కనుక వేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి రెసిపీ కూడా సూపర్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ విధంగా మన రెసిపీ రెడీ అండి. ఆల్మోస్ట్ టర్న్ ఆఫ్ చేయండి ఫ్లేమ్ని. ఈ విధంగా మొత్తం ఒక బౌల్లోకి ఫ్రై మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో ఈ రెసిపీ చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.